మంత్రివర్గ సమావేశంలో బీసీ రిజర్వేషన్ 42% ఏర్పాటుకు ఆమోదం తెలిపిన సందర్భంగా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంకా సరళ సంపత్ అధ్యక్షతన పార్లమెంట్ ప్రతిపక్ష నేత ఎంపీ రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి బీసీల పక్షాన హన్మకొండ జిల్లా పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బంక సరళ సంపత్ యాదవ్, తోట వెంకన్న మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించడం రాజకీయంగా బీసీ నాయకులు కూడా ఎదుగుతారని రాహుల్ గాంధీ సంకల్పాన్ని నిజం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో తాటిశెట్టి విద్యాసాగర్, రాంప్రసాద్, నెక్కొండ కిషన్, చీకటి ఆనంద్, నాగరాజు, నలుబోల సతీష్ యాదవ్, పూర్ణకుమార్, మనోహర్, శ్రీధర్, రాజు, రవి, నసింజా, మేరీ, సుకన్య, సుగుణ, కర్ణ, బొంత సుజాత, ఇందిర, రజిత, మున్ని, రేవతి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం సంబరాలు బీసీ బిడ్డలందరూ సంబరాలు చేసుకునేటువంటి శుభదినం ఈరోజు. ఎప్పుడైతే ఎలక్షన్లకు ముందుగా భారత్ జోడో యాత్ర ముందే చెప్పారో రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది, బీసీ బిడ్డలు ఓటు విషయంలో ఎంతమంది ఉన్నారో రాజకీయంగా వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు, రాజకీయ దాంట్లో వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు, తప్పకుండా వాళ్ళని బీసీ రిజర్వేషన్ అనేది పెట్టాలి అని కలలు కన్నారు. అదే మాటగా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ బీసీ రిజర్వేషన్ను ఏదైతే ఎలక్షన్ల ముందు చెప్పారో అదే విధంగా మనకి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు బీసీ రిజర్వేషన్ని పెట్టడం జరిగింది. అంటే దీన్ని బట్టి ప్రతి ఒక్క పథకం, ఇది ఒక్కటే కాదు, వాళ్ళు చెప్పినటువంటి ప్రతి ఒక్క పథకం కూడా 1 by 1 ఒక తర్వాత ఒకటి చేసుకుంటూనే వస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత చిత్తశుద్ధితోటి పనిచేస్తుంది అనేది యావత్ భారతదేశానికే కాదు మొత్తం ప్రపంచానికి కూడా తెలుసు. ఎందుకంటే ఇంద్రమ్మ అప్పటి నుండి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఏ మాట అయితే ఇస్తారో అది నెరవేర్చే తత్వం వాళ్ళలోనే ఉన్నది. మాట ఇస్తే వాళ్ళు తప్పకుండా నెరవేరుస్తారు, మడమ తిప్పరు అనేది కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఉన్నటువంటి విషయం. ఇది ప్రజల కోసం ఎంతో మంది ఎన్ని వ్యతిరేకంగా అవహేళన చేసి మాట్లాడినా 10 ఏళ్ళు పరిపాలించినటువంటి కేసీఆర్ కూడా ఎన్నో కలిబొల్లి మాటలు చెప్పిండ్రు. కానీ 2019 విషయానికి వచ్చేసరికి రిజర్వేషన్ ప్రకారంగా చూస్తే బీసీ బిల్ అనేది బీసీ వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళని చూస్తే మాత్రం చాలా పర్సెంటేజ్ పడిపోయింది, 23 వరకు పడిపోయింది. ఇవన్నీ కూడా ఆలోచన చేసి తప్పకుండా రాజకీయంగా అన్ని విధాల బీసీ బిడ్డలు ఉండాలి, ఎదగాలి అనే విషయంగా ఈరోజు మన రేవంత్ అన్న గారు ఈ విషయాన్ని మనకి ఇక్కడ చేయడం చాలా సంతోషం. రాష్ట్రంలో అత్యధిక మా బీసీలకు ఇతర పార్టీలు ఎవరు కూడా న్యాయం చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఇలా కేవలం కాంగ్రెస్ పార్టీతోనే ఇలా బీసీలకు సముచిత న్యాయం జరుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇతర పార్టీలు ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప మరి బీసీలను ఏ విధంగా కూడా వాళ్ళను తీసుకుపోలేదని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మా రాహుల్ గాంధీ గారు ఇవాళ ఈ బీసీలకు న్యాయం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో జోడో యాత్ర పెట్టి అందరినీ కలుపుకుంటూ పోయి ఇవాళ రాష్ట్రంలో మరి బీసీలకు ఇవాళ ఈ 44% రిజర్వేషన్ కల్పించడం గర్వించదగ్గ విషయమని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి బీసీలు కూడా రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ